హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి ఎడ్యుకేషనల్ వరల్డ్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నేను ఏపీ డిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అలాగే బిఈడి ఎవరైతే చేస్తున్నారో 2 సంవత్సరాల వాటికి కూడా చాలా ఉపయోగపడే టాపిక్ అన్నమాట. చైల్డ్ డెవలప్మెంట్ లోని ప్రేరణ గురించి తెలుసుకుందామండి. ప్రేరణ అంటే మోటివేషన్ అన్నమాట. అయితే ప్రేరణ అభ్యసనంలో దీని పాత్ర ఏంటి, ప్రేరణ నిర్వచనాలు ఏంటి, ప్రేరణ రకాలు ఏమి, వీటి గురించి తెలుసుకుందాము. ఇవాళ ఏం తెలుసుకుందాము అంటే అసలు ప్రేరణ అంటే ఏంటి, నిర్వచనాలు ఏంటో తెలుసుకుందాము. ఇది ఏపీ డిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అలాగే బిఈడి చేసిన వాళ్ళకి కూడా ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఆల్రెడీ ముందు వీడియోస్ లోని ఈ చైల్డ్ డెవలప్మెంట్ లోని ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఒకసారి ఛానల్ గారిని చెక్ చేస్తే మీకు తెలుస్తుంది. అయితే ఇప్పుడు టాపిక్ లోకి వెళ్ళిపోదాము. ప్రేరణ అంటే ఏంటి, అసలు ఇది ఎలాగొచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రేరణ అంటే ఇంగ్లీష్ లోని మోటివేషన్ అండి. అయితే ఈ మోటివేషన్ అనే పదము ఇంగ్లీష్ లోని మూవేర్ అనే పదం నుంచి వచ్చిందని. మోటివేషన్ అనే పదము మూవేర్ అనే గ్రీకు పదం నుండి వచ్చిందండి. ఈ మోటివేషన్ ఈ పదం నుండి గ్రీకు పదం నుండి వచ్చిందనమాట. మూవేర్ అంటే ఏంటి, కదలిక లేదా చలనం అని అర్థం అండి. అయితే ప్రేరణ అంటే ఏంటి అంటే ఒక పనిని లేదా క్రియను చేయడానికి కదలిక లేదా చలనాన్ని పురిగొల్పే అంతర్గత లేదా బహిర్గత శక్తినే ప్రేరణ అని అంటారండి. అంటే మోటివేషన్ అన్నమాట. మనని ఒక పనిని చేయడానికి పురిగొల్పే అంతర్గత లేదా బహిర్గత శక్తినే ప్రేరణ అని అంటారు. కెనిన్ అనే శరీర ధర్మ శాస్త్రజ్ఞుడు హోమోస్టాటిస్ అనే మొదటిసారిగా ఉపయోగించాడండి. హోమోస్టాటిస్ అంటే సమతా స్థితి అని అర్థం. ఇది శరీర ధర్మమే కాదండి, ప్రస్తుతం మనోవిజ్ఞాన శాస్త్రంలో కూడా ఈ సమతా స్థితిని ఉపయోగించుకుంటున్నారనమాట. అదేంటో ఇప్పుడు చూద్దాము. ఉపయోగపడుతుంది మనోవిజ్ఞాన శాస్త్రంలో కూడా. ఇది మన శరీరము సమతా స్థితి లేదా సమతుల్య స్థితిలో ఉంచడానికి, ఆ స్థితిలో నిలుపుకోవడానికి ఇది ప్రయత్నిస్తుంది. కానీ దేహ కణాల్లో గ్లూకోజ్ శాతం తగ్గినప్పుడు ఆకలి, నీటి శాతం తగ్గినప్పుడు దప్పిక అంటే దాహము, అలసిపోయినప్పుడు విశ్రాంతి నిద్ర, మన శరీరంలో మలినాలు ఎక్కువైనప్పుడు విసర్జన, వయోజన వయసు వచ్చినప్పుడు లైంగిక జీవనం మొదలై ప్రాథమిక అవసరాల కోసం వ్యక్తి ఆరాటపడడం అన్నది గమనిస్తూ ఉంటాము. అంటే మన శరీరం పై కారణాల వల్ల, ఇప్పుడు నేనైతే ఏవైతే కారణాలు చెప్పానో వాటి వల్ల సమతా స్థితిని లేదా సమతుల్య స్థితిని కోల్పోయి తన్యతకు లోనవుతుంది. తన్యత అంటే టెన్షన్. ఇప్పుడు మనం ప్రేరణ నిర్వచనాలు ఏ శాస్త్రవేత్తలు ఎలా నిర్వచించారో తెలుసుకుందాము. ప్రేరణ అంటే ఉద్వేగంతో చర్య వైపు ముక్కు చూపే దిశానిర్దేశమైన చర్య అని ఫిషర్ అనే శాస్త్రవేత్త నిర్వచించారనమాట. ఒక లక్ష్యం దిశగా పయనించడానికి అభ్యసించే ఒక స్పష్టమైన ప్రక్రియే ప్రేరణ అని పరోల్ అనే శాస్త్రవేత్త నిర్వచించారు. ఒక నిర్దిష్ట గమ్యం వైపు జీవి ప్రవర్తనను నిర్దేశించే అంతర్గత స్థితే ప్రేరణ అని కోల్మన్ అనే శాస్త్రవేత్త నిర్వచించారండి. ఈ శాస్త్రవేత్తల పేర్లు బాగా గుర్తుంచుకోండి. ఈ నిర్వచనాలు గుర్తుంచుకోవాలి, శాస్త్రవేత్తల పేర్లు కూడా గుర్తుంచుకోవాలి. ఇవి టెట్ కి పనికొస్తాయి, అలాగే డిఎస్సి కూడా పనికొస్తాయి. జీవి ఒక పనిని ప్రారంభించడానికి దానిని కొనసాగించేటట్లు చేసే అంతర్గత శక్తియే ప్రేరణ అని గిల్ఫర్డ్ అనే శాస్త్రవేత్త నిర్వచించారు. ఇవి అన్నమాట ఇంపార్టెంట్ నిర్వచనాలు. అయితే ప్రేరణ భావన, దాని అర్థం తెలుసుకుందాము. ప్రేరణ వ్యక్తిలోని అంతర్గత శక్తి, జనక మానసిక స్థితి, జీవి ఉత్సుకతలు అన్నట్టు డ్రైవ్స్ నుంచి పుడుతుందన్నమాట. జీవిలోని తన్యతను పుట్టించి తదనుగుణంగా, తన్యత అంటే ఏంటి, టెన్షన్ అండి, ఒత్తిడి, ప్రతిస్పందన ఏర్పడేటట్లు చేస్తుంది. దిశానిర్దేశమైన లక్ష్య సాధన వైపు పయనించేలాగా చేస్తుంది. అవసరం తీరిపోగానే జీవి తన్యతను కోల్పోతుంది. ప్రేరణ అన్నది అభ్యసించే ఒక ప్రక్రియ. ఇది ప్రేరణ యొక్క భావము, అర్థము. అయితే ప్రేరణ రకాలు ఏంటి? ప్రేరణ రకాలు 3 అండి. అంతర్గత ప్రేరణ, బహిర్గత ప్రేరణ, సాధన ప్రేరణ.
ఇవి 3 రకాలు. అయితే ఈ అంతర్గత ప్రేరణ, ఈ బహిర్గత ప్రేరణ, సాధన ప్రేరణ గురించి నెక్స్ట్ క్లాస్ లో తెలుసుకుందాం. ఈ రోజైతే ప్రేరణ అంటే ఏంటి, భావన, అర్థము, రకాలు, నిర్వచనాలు తెలుసుకుందాము. నెక్స్ట్ క్లాస్ లోని విపులంగా అంటే అంతర్గత ప్రేరణ అంటే ఏంటి, సాధన ప్రేరణ అంటే ఏంటి, బహిర్గత ప్రేరణ అంటే ఏంటో తెలుసుకుందాము. ఇది ఈ రోజు క్లాస్. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి.